కొన్ని వేలాది స్తోత్రాలు, ఎన్నో సహస్రనామాలు, కొన్ని లక్షల మంత్రాలు ఉన్న మన సనాతన ధర్మంలో కేవలం 5 అంటే 5 శ్లోకాలు వజ్రం లాంటి రక్షణను ప్రసాదిస్తుందని మహర్షులు కొనియాడిన ఒక దివ్య కవచం ఉంది. ఆ కవచం పేరే శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం. ఇది కేవలం ఒక స్తోత్రం కాదు, భక్తుడి చుట్టూ శ్రీ వెంకటేశ్వరుడు నిర్మించే అదృశ్య దైవిక రక్షణ వలయం. ఈ వజ్ర కవచం ఎందుకు పుట్టింది, దీనిని ఎవరిచ్చారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే ఈ వజ్ర కవచాన్ని మీరు జీవితాంతం వదిలిపెట్టరు. పురాణ సంప్రదాయం ప్రకారం ఈ మహిమాన్వితమైన వజ్ర కవచాన్ని మార్కండేయ మహర్షి ఈ ప్రపంచానికి అందించారు. మార్కండేయుడు అంటే సాధారణ ఋషి కాదు, మరణమే ఎదురుగా నిలబడిన మహాదేవుని అనుగ్రహంతో మృత్యువుని జయించిన మహాయోగి వారు. అటువంటి మహర్షి తన ఆత్మానుభవంతో భక్తుల రక్షణ కోసం అందించిన దివ్యమైన కవచమే శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం. వజ్రం అంటే ఏమిటి? వజ్రాన్ని ఎవరూ ఛేదించలేరు. అది అత్యంత దృఢమైనది, అజేయమైనది. అదేవిధంగా ఈ వజ్ర కవచాన్ని భక్తితో జపించే వారికి శ్రీ వెంకటేశ్వరుని కృప వజ్ర కవచంలా రక్షణగా నిలుస్తుందనే భావంతో దీనికి వజ్ర కవచం అనే పేరు పెట్టారు. మరో విశేషం ఏమిటంటే ఈ స్తోత్రం చాలా చిన్నది, కేవలం 5 శ్లోకాలు మాత్రమే. కానీ ఆ 5 శ్లోకాలలోనే మనిషి జీవితం అంతా నిక్షిప్తమై ఉంది. మన ప్రాణం, మన బుద్ధి, మన దేహం, మన ఆత్మ, మనం చేసే ప్రతి కర్మ, ఈ 5ంటిని శ్రీ వెంకటేశ్వరుని దివ్య కృపకు అప్పగించే అద్భుతమైన ఆధ్యాత్మిక రక్షణ స్తోత్రమే ఈ వజ్ర కవచం. తిరుమల శ్రీ శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలువబడుతున్నాడు. కలియుగంలో భక్తుడు ఒక్క అడుగు వేస్తే స్వామివారు 100 అడుగులు ముందుకు వచ్చి రక్షిస్తాడని మహానుభావులు ఎందరో చెప్పారు. అలాంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రయాన్ని ఈ 5 శ్లోకాల ద్వారా పొందే అపూర్వ అవకాశం మనకి ఈ వజ్ర కవచం కల్పిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం నిత్యం పఠించే భక్తుడు మృత్యు భయాన్ని అధిగమించి నిర్భయుడవుతాడని ఫలశ్రుతిలోనే స్పష్టంగా చెప్పబడింది. మొదటి శ్లోకంలోనే మార్కండేయ మహర్షి మనల్ని నేరుగా పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి ఎలా తీసుకెళ్తున్నారో ఇప్పుడు ఒక్కో శ్లోకాన్ని అర్థంతో సహా తెలుసుకుందాం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం వజ్ర కవచానికి పునాది దాగి ఉంది. మార్కండేయ మహర్షి నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గరకు మనల్ని తీసుకెళ్లి నిలబెడుతున్నారు. మొదట ప్రతి పదాన్ని అర్థం తెలుసుకుందాం. నారాయణం, నారా అంటే సమస్త జీవులని అర్థం. ఇక్కడ ఆయన అంటే ఆశ్రయం అని అర్థం. అంటే ఈ సృష్టిలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో వాటన్నింటికీ ఆధారం నారాయణుడు. వాటన్నిటిలోనూ అంతర్యామిగా నివసించే పరమాత్మ నారాయణుడే. మనం శ్వాస తీసుకుంటున్నామంటే, మన గుండె కొట్టుకుంటుందంటే, మన కళ్ళు చూస్తున్నాయంటే, మన మెదడు ఆలోచిస్తుందంటే అది మన గొప్పతనం కాదు, మనలో నారాయణుడు అంతర్యామిగా ఉండటమే కారణం. లోపల బయట అన్ని చోట్ల నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. కలియుగంలో భక్తుల కోసం 7 కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు. పరబ్రహ్మ, నారాయణం పరబ్రహ్మ, ఈ ఒక్క పదం ఎంతో గొప్పది. బ్రహ్మదేవుడు సృష్టిని చేశాడు, శ్రీ మహావిష్ణు స్థితిని కాపాడాడు, పరమశివుడు లయ చేస్తాడు. కానీ ఈ ముగ్గురికి శక్తిని ప్రసాదించే మూల స్వరూపమే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ కలియుగంలో శేషాచలంపై శ్రీ శ్రీనివాసునిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందుకే అన్నమాచార్యుల వారు పాడారు, బ్రహ్మ కడిగిన పాదము అని. బ్రహ్మదేవుడే పూజించిన ఆ పాదాలను మనలాంటి సామాన్య భక్తులు ఈ రోజు దర్శించడం ఎంతటి అదృష్టమో ఒక్కసారి మీరే ఆలోచించండి. సర్వకారణ కారణం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం. అన్ని కారణాలకు కూడా కారణమైన వాడు, అన్నింటికీ మూలమైన వాడు, ఆది లేనివాడు, అంతం లేనివాడు ఆయనే శ్రీ శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు. మనం దేవుడిని సమస్య వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాం. కానీ మన సమస్య పుట్టక ముందే దానికి పరిష్కారాన్ని సిద్ధం చేస్తాడు శ్రీ శ్రీనివాసుడు. అందుకే ఆయనను ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, శరణాగత వత్సలుడు అని పిలుస్తారు. ప్రపద్యే, ఇదే ఈ శ్లోకానికి హృదయ భాగం అని చెప్పవచ్చు. ప్రపద్యే అంటే నేను పూర్తిగా శరణు వేడుకుంటున్నాను స్వామి అని, నేను నమ్ముతున్నాను, నేను నిన్నే నమ్ముతున్నాను శ్రీనివాస అని చెప్పడమే ప్రపద్యే. భక్తి నిజమైనదైతే దేవుడు విగ్రహంలో మాత్రమే ఉండడు, భక్తుడి జీవితంలోకి దిగి వస్తాడు. వెంకటేశాఖ్యం, వెంకటేశుడు అంటే వెంకటాద్రికి అధిపతి. వేం అంటే పాపాలు, కట అంటే దహనం చేయడం, అంటే భక్తుని పాపాలను దహనం చేసే స్వామి శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ శ్రీనివాసుడు. అందుకే లక్షలాది మంది భక్తులు ఏ కోరిక లేకపోయినా ఒక్కసారి 7 కొండలు ఎక్కి గోవిందా గోవిందా అని పిలవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ నామంలోనే మనకు శాంతి లభిస్తుంది, ఆ దర్శనంలోనే కన్నీళ్లు ఆగిపోతాయి, ఆ కటాక్షంలోనే జీవితానికి ధైర్యం లభిస్తుంది. ఎంతో మంది భక్తులు చెబుతుంటారు, స్వామి దర్శనం అయిన తర్వాత మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది
జరిగిందని. అది కేవలం భాగోద్వేగం కాదు, అది శ్రీ శ్రీనివాసుని కరుణ. తదేవ కవచం మమ. చివరగా మార్కండేయ మహర్షిలా అన్నారు, ఓ శ్రీనివాస, నాకు వేరే రక్షణ అవసరం లేనేలేదు. నీవే నా రక్షణ కవచం, నీవే నా బలం, నీవే నా ధైర్యం, నీవే నా ఆశ్రయం. శ్రీ శ్రీనివాసుని కటాక్షం ఉంటే ఆపద వచ్చిన ధైర్యం వస్తుంది, నష్టం వచ్చిన నిలబడే శక్తి లభిస్తుంది, కన్నీళ్లు వచ్చిన ఆశ చనిపోదు. అందుకే ఈ శ్లోకం ప్రారంభంలోనే మార్కండేయ మహర్షి నీవే నా వజ్ర కవచం స్వామి అని సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తున్నారు. ఇదే మొదటి శ్లోకం యొక్క అంతరార్థం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, నీవే ఈ జగత్తుకు మూల కారణమైన పరబ్రహ్మవు. నీవే నా శరణాగతి, నీవే నా రక్షణ కవచం, నీ కృపే నాకు వజ్ర కవచం. నేను పూర్తిగా నిన్ను శరణు పొందుతున్నాను స్వామి, నన్ను ఎల్లప్పుడూ కాపాడి రక్షించు స్వామి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మార్కండేయ మహర్షి మనిషిని 5 స్థాయిల్లో ఎలా రక్షించాలో, బుద్ధి, ప్రాణం, ఆత్మ, దేహం, కర్మ, ఈ 5ంటికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎలా రక్షకుడిగా నిలబెడుతున్నారో 2వ శ్లోకం నుండి అద్భుతంగా వివరించడం ప్రారంభిస్తారు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజ నిరీశ్వర పాలయేన్మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు అన్నారు. ఇందులో మన జీవితానికి సంబంధించిన గొప్ప రహస్యమే దాగి ఉంది. ఇక్కడ మార్కండేయ మహర్షి ఎవరిని ప్రార్థిస్తున్నారు? అలమేలు మంగమ్మ తల్లిని, మహాలక్ష్మి స్వరూపిణి, జగన్మాతను. ఎందుకంటే భక్తుని జీవితంలో ఏ పని అయినా ఫలించాలంటే భగవంతుడు అనుగ్రహంతో పాటు తల్లి కరుణ కూడా తప్పనిసరిగా ఉండాలి. మనం చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే నాన్నగారు కోప్పడవచ్చు, కానీ తల్లి మాత్రం మధ్యలో వచ్చి వాడిని క్షమించండి అని వేడుకుంటుంది. అదే ఆ తల్లి యొక్క హృదయం. అదే అలమేలు మంగమ్మ కరుణ కూడా. తిరుమలకు వెళ్ళిన భక్తులు ముందుగా తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకొని, అదే తల్లి యొక్క హృదయం. అదే అలమేలు మంగమ్మ కరుణ కూడా. తిరుమలకు వెళ్ళిన భక్తులు ముందుగా తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీ శ్రీనివాసుని దర్శించుకోవడం కోసం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అమ్మ, నేను చేసే ప్రతి పని ధర్మ మార్గంలో ఉండాలి, అది విజయవంతం కావాలి, నా కర్మలకు సాఫల్యం కలగాలి అని ప్రార్థిస్తున్నాము ఈ శ్లోకంలో. మనం దేవుణ్ణి నాకు డబ్బు ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, ఇల్లు ఇవ్వు అని ఎక్కువగా అడుగుతుంటాం. కానీ మార్కండేయ మహర్షి అలా అడగడం లేదు. ఆయన అంటున్నారు, నేను చేసే ప్రతి కర్మ సఫలం కావాలి. ఎందుకంటే కర్మ సరిగా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది. విత్తనం మంచిదైతే చెట్టు కూడా మంచిదే వస్తుంది. అందుకే ముందుగా కర్మను ఆశీర్వదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అసలు ఈ పనులన్నీ ఎవరి ద్వారా చేస్తున్నాం? మనం ఈ దేహం ద్వారా. దేహమే లేకపోతే ఈ కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, నాలుక భగవన్నామం పలకలేదు, చేతులు నమస్కారం చేయలేవు, కాళ్ళు కూడా తిరుమల కొండలు ఎక్కలేవు, ఈ నోరు గోవింద అని పిలవలేదు. అందుకే మనం చేసే ప్రతి పుణ్య కార్యానికి మొదటి సాధనం ఈ దేహమే. ఈ దేహమే దేవాలయం. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్తః. ఈ దేహం పవిత్రంగా ఉంటే దానిలో భగవంతుడు సంతోషంగా నివసిస్తాడు. దేవదేవోత్తమ పాయ దేహం మే వెంకటేశ్వర. దేవతలకే దేవుడవైన శ్రీ వెంకటేశ్వర, నా ఈ దేహాన్ని నీవే కాపాడు. ఎందుకంటే ఈ దేహం ఉన్నంత కాలమే ధర్మం చేయగలను, దానం చేయగలను, పూజ చేయగలను, తల్లిదండ్రులకు సేవ చేయగలను, భగవంతుని నామాన్ని జపించగలను. అందుకే దేహ రక్షణ కూడా భగవంతుని అనుగ్రహమే. ఆ తర్వాత శ్లోకంలో సహస్ర శీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మేహరి అన్నాం. సహస్ర శీర్ష పురుష అంటే 1000 తలలు కలిగిన వాడని కాదు. ప్రపంచంలో ఎన్ని జీవుల తలలు ఉన్నాయో అన్నింటిలోనూ అంతర్యామిగా ఉన్న చైతన్యమే ఆ పరమాత్మ. అదే ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఓ వెంకటేశ్వర, నా శిరస్సును అంటే నా బుద్ధిని నీవే కాపాడు. ఎందుకంటే బుద్ధి సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. బుద్ధి గాడి తప్పితే సంపద ఉన్నా, పదవి ఉన్నా, విద్య ఉన్నా మనిషి నాశనం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. రావణాసుడికి బుద్ధి ఒక్క క్షణం తప్పింది, లంక మొత్తం దహనమైంది. దుర్యోధనుడికి బుద్ధి ధర్మం వైపు తిరగలేదు, కురుక్షేత్రం రక్తంతో నిండిపోయింది. అందుకే శ్రీ శ్రీనివాసుని కటాక్షం అంటే ముందుగా సద్బుద్ధి కలగాలి. ఆ సద్బుద్ధే భక్తుడిని పాపం నుంచి దూరం చేస్తుంది, ధర్మం వైపు నడిపిస్తుంది. అయితే బుద్ధికే శక్తిని ఇచ్చేది ఎవరు? ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మేహరి అని మనం ఒక్కసారి మన శ్వాసను గమనించాలి. ఇక్కడ ఈ క్షణం మన శ్వాస తీసుకుంటున్నాం, అది మన చేతుల్లో ఉందా? లేదు. మన నిద్రలో ఉన్నప్పుడు కూడా మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, శ్వాస కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు నడిపిస్తున్నారు? అదే ఆ పరమాత్మ, అదే ఆ శ్రీహరి. అందుకే ఆయనను ప్రాణేశుడు అంటున్నాం, ప్రాణాలకు అధిపతి అంటున్నాం, ప్రాణ నిలయుడు అంటున్నాం, ప్రాణం నివసించే ఆధారం.
అందుకే మహర్షి చేతులు జోడించి ఇలా ప్రార్థించారు, స్వామి ఓ వెంకటేశ, నాలో ప్రాణరూపంగా నీవే ఉన్నావు. నా ఈ శ్వాస నీ వరప్రసాదం, నా ఈ జీవితం నీ వరం, నా ప్రాణాలను నీవే కాపాడు ఈశ్వర. ఈ శ్వాస ఉన్నంత వరకు నీ నామమే నా నాలుకపై ఉండేలా అనుగ్రహించు. నా చివరి శ్వాసలో కూడా గోవింద, శ్రీనివాస, వెంకటేశ అనే నామమే వినిపించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఇక్కడితో ఈ కవచం ఇంకా పూర్తి కాలేదు. దేహం, బుద్ధి, ప్రాణం వరకు రక్షణ కోరిన మార్కండేయ మహర్షి ఇప్పుడు వీటన్నింటికి మూలమైన ఆత్మ గురించి చెప్పబోతున్నారు. అదే ఈ వజ్ర కవచంలోని అత్యంత గంభీరమైన రహస్యం. ఇప్పటి వరకు మన కర్మలను అమ్మవారికి అప్పగించాం, మన దేహాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అప్పగించాం, మన బుద్ధిని సహస్ర శీర్ష స్వరూపుడైన శ్రీ శ్రీనివాసునికి సమర్పించాం, మన ప్రాణాలను ప్రాణేశ్వరుడైన శ్రీహరికి అర్పించాం. కానీ వీటన్నింటినీ నడిపించేది ఇంకొకటి ఉంది, అదే ఆత్మ. ప్రాణం శరీరంలో ఉంటుంది, బుద్ధి మెదడులో ఉంటుంది, దేహం కళ్ళకు కనిపిస్తుంది, కానీ ఆత్మ అస్సలు కనిపించదు. అయినా అదే అన్నింటికీ ఆధారం. దేహం, బుద్ధి, ప్రాణం ఇవన్నీ ఉన్నా ఆత్మ అనే దివ్య చైతన్యం లేకపోతే అవి నిశ్చలంగా మారిపోతాయి. అందుకే మార్కండేయ మహర్షి ఈ అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించారు. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదవతు దేవదేవోత్తమపాయ దేహం మే వెంకటేశ్వర. ఆకాశరాట్ సుత అంటే ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవికి నాథుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఇక్కడ మహర్షి చెప్పే భావం ఏమిటంటే, స్వామి ఎప్పుడు ఒంటరిగా ఉండడు, ఆయనతో పాటు దివ్యమాత కరుణ కూడా ఉంటుంది. పురుషుడు శక్తి లేకుండా సంపూర్ణుడు కానే కాడు. అందుకే శ్రీ శ్రీనివాసుని అనుగ్రహం, పద్మావతి తల్లి కరుణ రెండు కలిసినప్పుడే భక్తుని జీవితం పరిపూర్ణమవుతుంది. శ్రీ శ్రీనివాసుడు పరమాత్మ అయితే పద్మావతి దేవి ఆయన కరుణ స్వరూపిణి. ఆ కరుణ ద్వారానే భక్తుని ఆత్మ భగవంతునితో ఏకమవుతుంది. అందుకే ఓ స్వామి, ఓ శ్రీనివాస, నా ఆత్మను నీవే కాపాడు. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మాంతరాల్లో కూడా నీ నామస్మరణ నా హృదయంలో నిలిచి ఉండాలి అని మహర్షి ప్రార్థిస్తున్నారు. దేహాన్ని కాపాడడం గొప్ప, ప్రాణాన్ని కాపాడడం అంతకన్నా గొప్పది. కానీ ఆత్మని భగవంతుని వైపు నడిపించడం అదే అసలైన రక్షణ. ఎందుకంటే దేహం ఏదో ఒకరోజు విడిచిపోతుంది, ప్రాణం ఏదో ఒకరోజు ఆగిపోతుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆ శాశ్వతమైన ఆత్మకు శాశ్వత ఆశ్రయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలే. అందుకే భక్తులు అంటారు, గోవిందా నీవు నా వెంట ఉంటే నాకు జన్మ భయం లేదు, మరణ భయం అసలే లేదు, సంసార భయం లేనే లేదు అని. యయేతత్ వజ్ర కవచం అభేద్యం వెంకటేశితు సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ. ఈ శ్లోకంలో ప్రతి పదం ఒక వరం. యయేతత్ ఎవరైతే ఈ వజ్ర కవచాన్ని భక్తితో, విశ్వాసంతో నిత్యం పఠిస్తారో, అభేద్యం అంటే భేదించలేని కవచం. వజ్రాన్ని ఎవరూ ఛేదించలేనట్లే శ్రీ శ్రీనివాసుని కటాక్షంతో ఏర్పడే ఈ దైవిక రక్షణను ఏ దుష్టశక్తి, ఏ అపశక్తి, ఏ విపత్తు కూడా సులభంగా భేదించలేదని ఈ వజ్ర కవచ భావం చెబుతుంది. ఈ కవచం కేవలం బాహ్య ప్రమాదాల నుంచి రక్షించమని మాత్రమే చెప్పడం లేదు. మనలోని భయం, నిరాశ, అహంకారం, లోభం, ద్వేషం ఇవే మనిషికి నిజమైన శత్రువులు. వాటి నుంచి కూడా రక్షించమని ఈ వజ్ర కవచం ప్రార్థిస్తుంది. సాయం ప్రాతః, ఉదయం సాయంత్రం ప్రతిరోజు శ్రీ శ్రీనివాసుని ధ్యానిస్తూ ఈ వజ్ర కవచాన్ని చదవాలి. ఎందుకంటే ఉదయం మన రోజుకు దైవ రక్షణ లభిస్తుంది, సాయంత్రం రోజు మొత్తం చేసిన కర్మలను స్వామివారి పాదాల వద్ద సమర్పిస్తాం. మృత్యుం తరతి నిర్భయ, ఈ వాక్యాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. దీని భావం ఈ వజ్ర కవచం చదివిన వారికి ఎప్పుడు మరణం రాదని కాదు. మరణం అనేది శరీర ధర్మం, కానీ ఈ మరణ భయం అనేదే ఉండదు. భగవంతుని ఆశ్రయం పొందిన భక్తుడు ప్రతి క్షణాన్ని ధైర్యంగా గడుపుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ వెనుక ఏడుకొండల స్వామి ఉన్నాడు అని. అదే నిజమైన భక్తి, అదే నిజమైన శరణాగతి, అదే వజ్ర కవచం యొక్క అసలు శక్తి. అందుకే ఈ దివ్య కవచాన్ని మీరే కాదు, మన ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించాలి. వారికి మన ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ భగవన్నామాన్ని స్మరించడం మాత్రం నేర్పించాలి. డబ్బు ఒకరోజు అయిపోవచ్చు, పదవి ఏదో ఒకరోజు పోవచ్చు, శరీరం కూడా ఏదో ఒకరోజు క్షీణిస్తుంది, కానీ గోవింద అన్న ఒక్క నామం జీవితాంతం మనిషిని కాపాడుతుంది. మన పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప వారసత్వం ఏదైనా ఉంది అంటే అది భక్తి మాత్రమే. గొప్ప సంపద మన సనాతన ధర్మం, గొప్ప రక్షణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శరణాగతి. గోవింద గోవింద శ్రీనివాస వెంకటేశ కలియుగ ప్రత్యక్ష దైవమా, నీ కృపా కటాక్షం సర్వలోకాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఒక్కసారి హృదయపూర్వకంగా
గోవిందా అని పిలవండి. ఆ పిలుపు తిరుమల 7 కొండల మీద వినిపించకపోయినా మన హృదయంలో ఉన్న శ్రీ శ్రీనివాసునికి తప్పకుండా వినిపిస్తుంది. అందుకే ఈ వజ్ర కవచాన్ని కేవలం ఒక శ్లోకంగా చూడకుండా మార్కండేయ మహర్షి మనకు అందించిన ఒక దైవిక రక్షణ అని చూడండి. ఇది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ హస్తం. ఇది ప్రతి భక్తుడి జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించే దివ్య మార్గదర్శకం. అందుకే ప్రతి ఉదయం, ప్రతిరోజు సాయంత్రం 2 నిమిషాల సమయాన్ని కేటాయించి ఈ వజ్ర కవచాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పఠించాలి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్ర శీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్ సుతనాథ ఆత్మానం మే సదవతు దేవదేవోత్తమపాయ దేహం మే వెంకటేశ్వర సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వర పాలయేన్ మామకం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు యా ఏతత్ వజ్ర కవచమభేద్యం వెంకటేశితు సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఇది మార్కండేయ కృతం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం. మనమందరం చేతులు జోడించి మనసారా ఒక్కసారి ఓ కలియుగ ప్రత్యక్ష దైవమా శ్రీ వెంకటేశ్వర స్వామి, మా దేహాన్ని కాపాడు, మా బుద్ధిని ధర్మ మార్గంలో నడిపించు, మా ప్రాణాలకు రక్షణగా నిలబడు, మా కర్మలను సఫలం చేయి, మా ఆత్మను నీ పాదసేవకు అర్పించే భాగ్యాన్ని ప్రసాదించు ఈశ్వర, మా ఇంటిలో ఎల్లప్పుడూ నీ కృపా కటాక్షం ఉండేలా అనుగ్రహించు స్వామి. గోవింద గోవింద. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకొని ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద.